లేదా ఇంటి స్థలం కొనబోతున్నారా? అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ మధ్య రవి స్థలాన్ని కొన్నాడు, కానీ 10 రోజుల తర్వాత తెలిసింది అది అసైన్డ్ భూమి అని. తర్వాత తల పట్టుకుని కూర్చుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినటువంటివి ఉన్నాయి. అవి మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. అయితే కొనబోతున్నటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఈసీని మొట్టమొదటిగా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. ఈసీ అంటే దాన్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని అంటారు. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీరు కొనబోయే ప్రాపర్టీకి నిజమైన యజమానులు ఎవరో తెలియజేస్తుంది. దీనివలన ఎవరు ఎవరికి అమ్మారు, ఎప్పుడు అమ్మారు, అప్పటి వరకు ఆ ప్రాపర్టీపై జరిగినటువంటి లావాదేవీలు ఏమిటి అనేటటువంటి విషయాలను మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ బ్యాంకు నుండి ఇంటి రుణం పొందాలంటే ఇది ఖచ్చితంగా అవసరం. ఏదైనా ప్రాపర్టీకి బ్యాంకు రుణం ఇవ్వదలిస్తే 12 నుండి 30 సంవత్సరాల వరకు ఈసీని అడుగుతుంటారు. ఈసీలో లీజుకు సంబంధించిన విషయాలు, తాకట్టుకు సంబంధించిన విషయాలు, రిజిస్టర్ కానటువంటి ఒప్పందాలు ఇందులో ఉండవు. అవి స్వయంగా విచారించి తెలుసుకోవాలి. ఈసీని సబ్ రిజిస్టర్ ఆఫీసు లేదా మీ సేవా కేంద్రాల నుండి దరఖాస్తు చేసుకొని పొందవచ్చు. దీన్ని పొందడానికి ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్, డోర్ నెంబర్, లింక్ డాక్యుమెంట్స్ నెంబర్, ఫోన్ నెంబర్, సరిహద్దులు, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అవసరమవుతాయి. ఈసీని మీ సేవా కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు ఇచ్చినచో అదే రోజు ఈసీని పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని 1999లో కంప్యూటరైజ్ చేయడం జరిగింది. వివరాలు మాత్రం 1983 నుండి లభ్యమవుతాయి. ఇక తర్వాత తెలుసుకోవాల్సింది లింక్ డాక్యుమెంట్స్. లింక్ డాక్యుమెంట్స్ అంటే అమ్మబోయే వ్యక్తికి ఆ ప్రాపర్టీ ఎలా సంక్రమించింది అని తెలియజేసే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు. ఇవి కనీసం 12 సంవత్సరాల చరిత్రను తెలియజేసే డాక్యుమెంట్లు అవసరం. తర్వాత లింక్ డాక్యుమెంట్స్ వలన ఆ స్థలం అసైన్డ్ భూమా, పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి భూమా, ప్రభుత్వ స్థలమా, లేక ఎవరైనా బహుమతి ఇచ్చారా అనే విషయాలు కొంతవరకు నిర్ధారణ చేయవచ్చు. అంతేకాకుండా సర్వే నంబర్ ఆధారంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంక్వైరీ చేయాలి. కొనుగోలు చేయాలనుకుంటున్న స్థలం సర్వే నెంబర్ సరైనదా కాదా తెలుసుకోవాలి. ఏదైనా వెంచర్లో స్థలం కొనుగోలు చేస్తున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతి ఉన్నది లేనిది తెలుసుకోవాలి. కొన్ని ఇళ్ళు మున్సిపాలిటీలోనే ఉంటాయి, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం పంచాయతీ పరిధిలో ఉంటుంది. ఇటువంటి వాటికి కొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అంతేకాదు వాటికి నీటి కనెక్షన్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. తరువాత సదరు స్థలంపై ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయో లేదో రిజిస్ట్రేషన్ ఆఫీసులో తెలుసుకోవాలి. కోర్టు కేసులు ఉన్న స్థలాలను రిజిస్ట్రేషన్ చేయరు. స్థలంలో ఎవరైనా కబ్జాదారులు ఉన్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. కరెంటు, నీటి కనెక్షన్ ఉన్నట్లయితే ఎవరి పేరు మీద ఉన్నాయో పరిశీలించి బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నది లేనిది తెలుసుకోవాలి. మున్సిపల్ ట్యాక్స్, కరెంటు బిల్లు, నీటి బిల్లు అనే 3 అంశాలు ఆ ప్రాపర్టీకి యజమాని ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. స్థలంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ పత్రికా ప్రకటనని ఇవ్వండి. అది చాలా మంచిది. మీరు కొంటున్నది ఇల్లైనా ఇంటి స్థలమైనా సరే దానికి ల్యాండ్ కన్వర్షన్ ఉందా లేదా తెలుసుకొని ఉండండి. అది లేకపోతే కొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వవు. మీకు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ